నేను చెప్పినట్టు నువ్వు ఆ జామును అప్పులు నలిగిపోతున్నావు. లే, తెల్లవారుజాము 3 లే. అంత కాబట్టి పెందలాడి పండుకో. లే, తెల్లవారుజాము 3 నిశ్శబ్దం, నిషీది. ఆ నిశ్శబ్ద వేళలే మోకాళ్ళే నా తండ్రి అని గోజాడు. చెప్పు, ఇది నన్ను కలవరానికి గురి చేస్తుంది, కలవర పెడుతుంది, నా పరువు తీస్తాం అంటున్నా ప్రభువా, నన్ను ఇది మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నా తండ్రి, నాకు ఈ సమస్యను తీసే తండ్రి అని గోజాడును. 3 లేచి గోజాడు. తెల్లవారుజామున ఉంటుందేమో చూద్దాం. అసలు నేను చెప్పేది ఒట్టి మాట కాదు. నాకేదైనా మొండికి తిరిగిందిరా, ఇది బాగా నాకు ఒత్తిడి కలిగిస్తుందంటే నేను ఆ జామునే లేగుస్తా, వెళ్తా, మందిరంలోకి వస్తా 3. నన్ను చూసినోడు తెలుసు నేను ఏ జామును. ఒక్కోసారి 2 వస్తా, ఒక్కోసారి 1 గంటకు వస్తా. ఎరా బాబు నైట్ నిద్రపోవా అంటే నాకు పట్టకపోతే వస్తాను నేను, అంతే. యూ కమ్, ఐ కమ్. దేవుడు మన కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాడు. మనం ఆయనతో సమయం గడపాలని, ఆయనతో జీవితం గడపాలని, ఆయనలో జీవించాలని దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఇఫ్ వీ డిజైర్ గాడ్, నిజంగా మనం ఆయనను కోరితే, మొదటగా మనం ప్రశ్నించుకోవాలి, మనం నిజంగా ఆయన కోరుతున్నామా? మనం ఆయన కోరితే మనం ఆయన దగ్గరికి వస్తాం, ఆయన మన దగ్గరికి వస్తాడు. ఎందుకంటే మనం ఆయన వెతుకుతున్నామంటే, ఒక మనిషి దేవుని దగ్గరికి వస్తున్నాడంటే ఒక మనసు ఉంటేనే వస్తాడు. ఆ మనసు ఏంటంటే సమర్పణ, తగ్గింపు. సమర్పణ. ఈరోజు సమర్పించుకుంటానికి మనుషుడికి కష్టం. ఈరోజు సమర్పించుకుంటానికి మనుషుడికి ఇష్టం ఉండదు. మనుషుడికి సమర్పించుకుంటాం ఎంతో బాధగా, వేదంగా, టార్చర్ లాగా ఉంటుంది. దే లైక్ టు బీ రిలాక్స్డ్, ఫ్రీ, ఈజీ. వాళ్ళకి ఇష్టమైతే రావచ్చు, ఇష్టం లేకపోతే పోవచ్చు. ఈరోజు ఎంతోమంది జీవితాలు, సంబంధాలు, వివాహం జీవితము ఇలాగే మారిపోతుంది. వారికి నచ్చితే వివాహ జీవితంలో ఉంటారు, వారికి నచ్చకపోతే విడాకులు తీసుకుంటారు.